నేను ఒక నవ్వుల నాయకుడిని ఫ్రెండ్స్. ఎవరైనా వచ్చి ఏమన్నా సరే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. మా బాస్ వచ్చి ఎందుకురా లేట్ అయిందంటే హాహాహా అని వేసి ట్రైన్ టైర్ పంచర్ అయించార్ అందుకే లేట్ అయింది అని సిగ్గు లేకుండా చెప్తా. షాప్ వాడు ఎవరైనా ఇంటికి వచ్చి 10,000 బిల్లు ఉంది ఇంకా కట్టలేదేరా అంటే ఏదో టకటకా నవ్వేసి కట్టేస్తా అని చెప్తా. ఇంతెందుకయ్యా, ఎవడైనా వచ్చి మొహం మీద ఉమ్మినా సరే తుడుచుకుని వెళ్ళిపోతా, ఎందుకంటే నేను సిగ్గులేనుండి. నేను ఒక నిద్రపోతున్నా ఫ్రెండ్స్. అలారం 6కి మోగితే ఏదో 5 నిమిషాలని మళ్ళీ 5 గంటలు పడుకుంటా. అరే వినోదు, పని అయ్యిందా అని ఎవరైనా అడిగితే పని పోతే ఇంకోటి దొరుకుద్ది, నిద్రపోతే మళ్ళీ వస్తుందా అంట. వీకెండ్ అయితే నా లైఫ్లో నిద్ర మహాయజ్ఞం. సండే పొద్దున 11కో 12కో లేస్తా, మళ్ళీ తింటా, పడుకుంటా. నా నిద్ర సైకిల్ని డీకోడ్ చేయడానికి ఇలాన్ మస్క్ కాదు కదా, నాసా సైంటిస్టుల వల్ల కూడా కాదు. నేను ఒక పిసినారి ధనయ్యని ఫ్రెండ్స్. ఎంత పిసినారు అంటే బస్సులో పోతే 10 రూపాయలు వేస్ట్ అవుతాయని ఎక్సర్సైజ్ అని చెప్పి 5 కిలోమీటర్లు నడిచా. కానీ నా షూ జినిగిపోయి రిపేర్కి 500 ఖర్చు అయినాయి. సో వాట్, 10 రూపాయలు మిగిలే కదా. నాకు కోల్డ్ వచ్చిందని అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఎందుకు ఫీజు బొక్క అని చెప్పి 2 years ఓల్డ్ ఎక్స్పైర్ అయిన సిరప్ తీసుకున్నా. నెక్స్ట్ డే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 5,000 బిల్లు బొక్క. కొత్త ఫోన్ 10,000 అవుతుందని సెకండ్స్లో 2,000 పెట్టి ఒక ఫోన్ కొన్నా. అదేమో బ్యాటరీ బ్లాస్ట్ అయింది, రిపేర్కి 5,000 ఖర్చు అయింది. ఏం చేయను, డేటా అంతా అందులోనే ఉండిపోయింది. మరి ఎలక్ట్రిసిటీ బిల్లు 1,000 రూపాయలు వచ్చిందని ఆ మీటర్ బైపాస్ చేద్దామని చెప్పి ట్రై చేశా. షార్ట్ సర్క్యూట్ అయ్యి టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాను అన్నీ పీకినాయి. 10,000 బొక్క. ఇలా ఒకటా రెండా ప్రతి దాంట్లో కొట్టించుకుంటా. అందుకే బాస్, నేను పిసినారితనానికి పరాకాష్ట. నేను ఒక అబద్ధాల మాస్టర్నండి. నా మాటల్లో లాజిక్స్ ఉండవు. నిజం అనేది చాలా విలువైంది కదా, అందుకే చాలా పొదుపుగా వాడుతుంటా. ఎవరైనా మార్నింగ్ లేచి ఏం చేశారు అంటే నేను పొద్దున్న 5కి లేచా, మెడిటేషన్ చేశా, సన్ రైజ్ చూసా, 5 కిలోమీటర్లు రన్నింగ్ చేశా అని చెప్తా. కానీ నిజానికి 5కి లేచి అలారం ఆపేసి మళ్ళీ 10 వరకు పడుకుంటా. నా వాట్సాప్ స్టేటస్లో వీకెండ్ అడ్వెంచర్ ఎంజాయింగ్ ఎ లాట్ ట్రెక్కింగ్ అని పెడతా. కానీ నిజానికి ఆ వీకెండ్ మొత్తం ముసుగుదని పడుకుని ఉంటా. ఏదో ఒకరోజు అబద్ధాలు చెప్పడంలో మన ఆంధ్రాకి ఆస్కార్ ఖచ్చితంగా కొడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను వెళ్ళి గవర్నర్ గారి స్పీచ్కి డ్రాఫ్టింగ్ రాయాలి. ఉంటా మరి, బాయ్ బాయ్.